3-4 రోజుల్లో ఇరాన్ను ఖతం చేయొచ్చు, యుద్ధాన్ని ముగించేయొచ్చు అని చెప్పి అమెరికా, ఇజ్రాయెల్ భావించి సంయుక్తంగా యుద్ధం స్టార్ట్ చేశాయి. సీన్ కట్ చేస్తే యుద్ధం స్టార్ట్ అయిన 4-5 రోజులు కాకముందే అమెరికాలో ప్రజలు రోడ్లు ఎక్కుతూ ఉన్నారు. అక్కడ డెమోక్రాట్లు తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. అమెరికాలో సీనియర్ రాజకీయ నేతలు కూడా ఇరాన్ అట్రిషన్ వార్ చేస్తుంది, ఇరాన్ బొచ్చులో అమెరికా చిక్కుకుంది, సో దాని నుంచి బయటకు రావాలి, ఫస్ట్ ఆ యుద్ధం నుంచి బయటకు వచ్చేయండి అని చెప్పి ట్రంప్ మీద ప్రెజర్ చేస్తూ ఉన్నారు. ప్రపంచంలో చాలామంది అనలిస్టులు, నిపుణులు కూడా ఇరాన్ చాలా తెలివిగా అట్రిషన్ వార్ చేస్తుంది అని, అందుకనే అమెరికా బేజారవుతుంది, ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోతూ ఉన్నాయి, ఈ యుద్ధం త్వరగా ముగియదు. అందుకనే ట్రంప్ 5 వారాలు అన్నారు, అవసరమైతే భూతల దాడులు అంటే సైన్యాన్ని ఇరాన్కు పంపుతా అంటూ ఉన్నారు. ఇరాన్ దీర్ఘకాల యుద్ధం చేయాలని నిర్ణయం తీసుకుంది. అమెరికా ఇజ్రాయెల్ని చాలా తీవ్రంగా ఆర్థిక నష్టాలకు నెడుతోంది. అందుకనే వాళ్ళ అట్రిషన్ వార్ అంటే ఏంటి అంటే, దీర్ఘకాలం యుద్ధం చేసే ఉద్దేశంతో ఏం చేస్తారు అంటే, ప్రత్యర్థుల వ్యవస్థలను బలహీనం చేయడం, ప్రత్యర్థులకు ఆర్థికంగా ఎక్కువ నష్టాన్ని మిగిల్చడం. దానికోసం ఇరాన్ ఏం చేస్తుంది, ఇరాన్ దగ్గర విపరీతంగా డ్రోన్లు ఉన్నాయంట, అది కూడా షాహెద్ 136 అనే డ్రోన్లు. అంటే దాన్ని ఒక సుసైడ్ డ్రోన్ అంటారట, అంటే 1 వే డ్రోన్. అది డైరెక్ట్గా వెళ్ళి అట్లా టచ్ అవ్వగానే పేలిపోతుంది. ఆ డ్రోన్ ఖర్చు అవ్వడం కోసం ఆ డ్రోన్ను తయారు చేయడం కోసం ఎంత ఖర్చు అవుతుంది? 16 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందట. చౌక డ్రోన్ నెలకు 100 తయారు చేయగలదంట ఇరాన్. ఆ డ్రోన్లను చైనా దగ్గర నుంచి కానీ తీసుకోగలుగుతుందంట, చౌక డ్రోన్లు, సుసైడ్ డ్రోన్లు అంటారట. సో ఈ డ్రోన్ని ఇరాన్ ప్రయోగిస్తే ఇటు ఇజ్రాయెల్ అయినా, అమెరికా డిఫెన్స్ వ్యవస్థలైనా, ఇటు గల్ఫ్ దేశాల వాళ్ళ రక్షణ క్షిపణులైనా అడ్డుకోవాలి కదా. ఇక్కడ అడ్డుకొని ఆ ఇంటర్సెప్టర్ అంటే ఆ రక్షణ క్షిపణులు ఏవైతే ఉంటాయో అవి కోట్లలో ఖర్చు అవుతాయట. ఇప్పుడు అమెరికా పేట్రియట్ రక్షణ క్షిపణి ఉందట. ఇప్పుడు ఇరాన్ ప్రయోగించే 16 లక్షల డ్రోన్ని అడ్డుకోవాలి అంటే అమెరికా 30 కోట్లు ఖర్చు పెట్టి ఈ పేట్రియట్ రక్షణ క్షిపణి ఏదైతే ఉందో అది తయారవ్వాలంటే 30 కోట్లు అవుతుందట. సో వాళ్ళు ప్రయోగించే 16 లక్షల డ్రోన్ అడ్డుకునే 30 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని వాడాల్సి వస్తుందట. సో ఆ రక్షణ వ్యవస్థలు బలహీనమైపోతున్నాయి. ఇప్పటికే ఇరాన్ ఈ మధ్యప్రాచ్యంలో అమెరికాకి సంబంధించి 2 రక్షణ వ్యవస్థలను కూల్చేసింది, చాలా ఎక్కువ ఖర్చు పెట్టిస్తుంది. అందుకే అమెరికాలో జనాలు రోడ్లు ఎక్కారట. అదే అట్రిషన్ వార్ చేస్తుంది ఇరాన్. ఇప్పటికిప్పుడు ఇరాన్ యుద్ధం ముగియదు, అమెరికా ఇజ్రాయెల్ గెలవడం అనేది సాధ్యం కాదు, విపరీతంగా ఖర్చు అయిపోతుంది, దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతుంది, ఈ ఉచ్చులో ఇరుక్కోకండి, బయటకు వచ్చేయండి అని చెప్పి అక్కడ జనాలు, డెమోక్రాట్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు, జనాలు రోడ్లు ఎక్కుతూ ఉన్నారు. ఇరాన్ అట్రిషన్, వీళ్ళేమో చౌక డ్రోన్లు ప్రయోగిస్తూ ఉన్నారు, వీళ్ళేమో ఎక్కువ ఖర్చునేది అంతా దాన్ని అడ్డుకుంటున్నారు. మధ్యలో ఇంకేంటి, ఇరాన్ దగ్గర ఉన్న పవర్ఫుల్ మిజైల్ ఏవైతే ఉంటాయో, హైపర్సోనిక్ మిజైల్, వాటిని టార్గెట్ల మీదకు పంపిస్తూ ఉన్నారు. అవి టార్గెట్లు రీచ్ అవుతూ ఉన్నాయి. దుబాయ్లో అమెరికన్ కాన్సులేట్ని టార్గెట్ చేశారు, సౌదీలో అమెరికన్ కాన్సులేట్ని టార్గెట్ చేశారు. కీలకమైనటువంటి అంటే అమెరికా దాని మిత్ర దేశాలు ఇజ్రాయెల్ టార్గెట్లను ఇరాన్ హిట్ చేస్తుంది. హైపర్సోనిక్ మిజైల్ పవర్ఫుల్ వాటినేమో అట్లా ప్రయోగిస్తున్నారు, మరొక పక్క చౌక డ్రోన్లను వదులుతూ ఉన్నారు, విరివిగా వదులుతున్నారు. దాన్ని అడ్డుకోవాలంటే వీళ్ళు ఇక్కడ 30 కోట్ల రక్షణ క్షిపణిని వాడాల్సి వస్తుంది, అవి బలహీనమైపోతున్నాయి. అందుకే పెంటగాన్ కూడా ట్రంప్కి మొరబెట్టుకుంటున్నారట, మన దగ్గర 10 రోజులే ఉన్నాయి, ఇంటర్సెప్టర్ మిజైల్ కానీ కొరత ఉంది, ఇబ్బంది పడిపోతాం, ఏం చేద్దాము అని. అందుకే అమెరికా చాలా బేజార్ అవుతూ ఉంది. దాని ముందు 2 మార్గాలు, ఒకటి ఇమ్మీడియట్గా ఈ యుద్ధాన్ని ముగించేసేయడం, లేదు అంటే ఇమ్మీడియట్గా ముగించాలంటే వాళ్ళకు ఉన్నటువంటి దానికి కారణం వెతుక్కోవాలంటే ఇరాన్లో నాయకత్వాన్ని మార్చాలి, అక్కడ ప్రభుత్వాన్ని మార్చి ప్రతిపక్షాల చేతుల్లోకి ఇవ్వాలి. అది అక్కడ ప్రజలు పెద్ద స్థాయిలో తిరుగుబాటు చేస్తేనే అది సాధ్యమవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో
అక్కడ ప్రజల్లో అంత తిరుగుబాటు రాదు వల్ల సుప్రీంను చంపిన తర్వాత అక్కడి ప్రజలకు ఒక ఐక్యత వచ్చిందని అంతర్జాతీయ నివేదికలు చెబుతూ ఉన్నాయి. మరి అక్కడ ప్రభుత్వాన్ని మారిస్తే అదిగా మేము రెజ్యూమ్ చేంజ్ చేసాం, మా పని అయిపోయింది అందుకే తప్పుకున్నామని చెప్పి వాళ్ళు సేఫ్ సైడ్ ఉండొచ్చు. అది చేంజ్ అవ్వకుండా ఎట్లా తప్పుకోగలుగుతారు? తప్పుకుంటే అవమాన భారంతో వెనక్కి రావాల్సింది. మరి ఏం సాధించాలని చెప్పి అక్కడ కమ్యూనిని చంపితే ఇంకా 5 మంది రెడీగా ఉన్నారు వరుసగా. నెక్స్ట్ 5 లేయర్స్ ఆఫ్ లీడర్షిప్. దానివల్ల ఏం వచ్చేది లేదు, పోయేది లేదు. ఇరాన్ వ్యవస్థ కుప్పకూలిపోలేదు కదా. ఇటువైపు వాళ్ళకి సుఖాలు చూపెడుతున్నారు కదా వాళ్ళు. ఇరాన్కి ఎంత నష్టం కలిగిస్తున్నా కూడా. మరి వేరే మార్గం ఏముంది? ఇలాగే మొండికేసేసి ముందుకెళ్ళి దీర్ఘకాల యుద్ధం చేసి ఆర్థికంగా చేతులు కాల్చుకోవడం, వాళ్ళ దేశ ప్రజల్లో వ్యతిరేకత కొన్ని తెచ్చుకోవడం. కాదుకూడదని చెప్పి ఇరాన్లో ఇంకా ఎక్కువ మందిని చంపేసుకుంటూ పోవడం. ఇంకా ఆ నేతను చంపిన ఈ నేతను ఇప్పటికే చూస్తూ ఉన్నాం. కొన్ని చిత్రాలు కూడా, కొన్ని పిక్స్ కూడా ఫుల్ వైరల్ అవుతూ ఉన్నాయి. ఒక స్కూల్లో దాడి చేస్తే వీళ్ళు అక్కడ పిల్లలు టీచర్లు 175 మంది చనిపోతే 175 గొంతులు తవ్వి పెట్టారు. ఇటువంటిది యుద్ధం చేయడం అంటే వెళ్ళి పిల్లల్ని స్కూళ్ళ మీద బాంబులు వేయడమా, ఆసుపత్రుల మీద బాంబులు వేయడమా, యునెస్కో వారసత్వ కట్టడాల మీద బాంబులు వేయడమా? దాన్ని యుద్ధం అంటారా? చేతగానితనం అంటారు. చేతగానితనం అంటారు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది అదే. ఏదో ప్రపంచానికి మాత్రం ఖమేనీని చంపామని చూపెట్టుకుంటూ వెనక వీళ్ళు మిగిలిస్తున్న నష్టం ఏంటి, కష్టాలేంటి, ప్రాణ నష్టం ఏంటి? ఇప్పుడు పూర్తిగా అమెరికా చిక్కుకుపోయింది యుద్ధంలో. అవమానపరంతో బయటకన్నా రావాలి. ఇరాన్ గుర్తుపెట్టుకో 3 ఏళ్ళు యుద్ధం చేయగలుగుతుంది ఇట్లనే. అంటే రోజు చేయరు కదా, రెగ్యులర్ చేసుకుంటూ పోతారు. 16 లక్షలతో డ్రోన్ తయారు చేస్తారు, వీళ్ళ డబ్బు ఖర్చు పెట్టిస్తారు. ఇది దీర్ఘకాలం సాగితే దీంట్లోకి ఇటు చైనా, రష్యా కానీ చిన్నగా ఆయుధాలు అందించుకుంటూ వస్తారు. అసలు ఎగ్జిట్ వే తెలియట్లే ట్రంప్కి. అమెరికాకి ఎగ్జిట్ ఎక్కడ ఇవ్వాలి యుద్ధంలో తెలియట్లే. మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇరాన్ సంగతి తెలుస్తూ ఉంటారు. ఏది తేల్చేది? మీ కాన్సులేట్ కార్యాలయాలను టార్గెట్ చేస్తే ఆపలేకపోతున్నారు. సంగతి ఏందయ్యా తేల్చేది? మీ యుద్ధ నౌకలను పేల్చి పడదొబ్బుతున్నారు. మీతో విపరీతంగా ఖర్చు పెట్టిస్తున్నారు. మీరు ఒకసారిగా చడి చెప్పులు లేకుండా వెళ్ళి ఆ దేశ అధినేతను చంపేసినంత మాత్రాన యుద్ధం గెలిచినట్లు కాదు కదా. ఇప్పుడు అసలు స్థితిలోనే యుద్ధం జరుగుతుంది. 2 వైపులా కని వినిరుగా నష్టం. కానీ వీళ్ళు మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉన్నారు. ఏదో ఇరాన్ ఒకటే నష్టపోతుంది, ఇరాన్ కంటే ఎక్కువ వీళ్ళు నష్టపోతూ ఉన్నారు. జనాలు రోడ్లు ఎక్కుతున్నారు. విపక్ష నేతల నుంచి ప్రెజర్, జనం నుంచి ప్రెజర్, ప్రపంచం నుంచి ప్రెజర్ వస్తే చమురు కొరతలు ఏర్పడితే అప్పుడే అయ్యన హార్మోజ్ జలసంధిలో వెళ్ళే నౌకలకు మా యుద్ధ నౌకలు రక్షణగా ఉంటాయి అంటూ ఉన్నారు. మరి ఆ జలాల్లో కూడా ఏమంటారు, పేల్చేసేటి అరేంజ్ చేసింది ఇరాన్ అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. అదే జరిగితే మరికొన్నింటిని పేల్చి పడదొబ్బుతారు వాళ్ళు. చూద్దాం అమెరికా ఎట్లా ఎగ్జిట్ అవుతుంది అనేది ఇంట్రెస్టింగ్. అసలు దూరినారు, బయటకు ఎట్లా వస్తారో చూడాలి.